హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. కొత్తగా నేర్చుకునే వారైతే ఈజీగా వేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్గా ఉంటుంది ఈ మెథడ్ అయితే. సో ఫస్ట్ అయితే 1 ఇంచ్ క్లాత్ అనేది తీసుకోండి. మీరు ఏ క్లాత్ అయితే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నారో ఆ క్లాత్ 1 ఇంచ్ అయితే తీసుకోండి. దాంట్లో నుంచి చూడండి ఒక 1/2 ఇంచ్ మందం ఒక సైడ్ మలిచి కుట్ట అనేది వేసేసుకోండి. పైపింగ్ వేసుకునేటప్పుడు షోల్డర్ జాయింట్స్ అనేవి మన వైపే ఉండాలండి, అంటే బ్యాక్ సైడ్ వైపు ఉండాలన్నమాట. అప్పుడు మనకి భుజం దగ్గర ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది. ఓకేనా, ఒకే లెవెల్లో చూడండి, స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు పైపింగ్ క్లాత్ అనేది ఒకే లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ 3 మూలల నెక్ అనమాట, అంటే స్టార్ నెక్ లాగా ఉంటుందండి, అదైతే పెట్టాను. అందుకోసము ఇక్కడ మూల దగ్గర కరెక్ట్ గా తిరగడం కోసము చిన్నగా మలిచి కుడుతున్నానండి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి షేప్ అయితే కరెక్ట్ గా వస్తుంది అనమాట. మూల అనేది మంచిగా తిరుగుతుంది మనకి. అందుకోసము ఇలా అయితే మళ్ళీ కొంచెం చూడండి, ఇలాగా చిన్నగా క్లాత్ అనేది మలిచి పెట్టుకోవాలి పైపింగ్ క్లాత్. అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకేనా, మొత్తం మనకి ఇక్కడ ఎక్కడైతే డిజైన్ కోసం ఇలా పెట్టుకున్నామో అక్కడక్కడ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నీట్ గా కుట్టేటప్పుడు మాత్రం ఒకే లెవెల్ వచ్చేలా కుట్టుకోండి. అప్పుడే మనకి బ్యాక్ సైడ్ పైపింగ్ క్లాత్ నీట్ గా కనిపిస్తుంది అనమాట. వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. థ్రెడ్ కూడా ఒకే లెవెల్లో వస్తుంది. స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి మిషన్ కి పాదం ఉంటుంది కదా, ఒక పాదం ఎంతైతే ఉంటుందో సేమ్ ఒకే దాని పక్క నుంచే కుట్ట అనేది ఇలా వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకే లెవెల్లో వేసుకుంటూ రావాలి. షోల్డర్ జాయింట్లు మాత్రం మనకి బ్యాక్ సైడ్ వైపు ఉండాలండి. అప్పుడు మనకి భుజం దగ్గర ఇట్లా నీట్ గా వస్తుంది అనమాట. మరి బుగ్గలుగా రాకుండా నీట్ గా వస్తుంది. చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేయండి. ఏదైతే పైపింగ్ క్లాత్ ఉందో అదైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేయండి. తర్వాత టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఎక్కడైతే రౌండ్స్ తిరుగుతాయో అక్కడ టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇక్కడ డిజైన్ కోసం పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా టక్స్ అనేవి ఇచ్చేసేయండి. మనకు షేప్ పర్ఫెక్ట్ గా తిరుగుతుంది అనమాట ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల. మొత్తం ఇలాగే నీట్ గా టక్స్ అనేవి ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకోండి. మనం కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకుండా ఇలా కరెక్ట్ గా అక్కడ వరకు మాత్రమే ఇచ్చుకోవాలి. తర్వాత ఇలా థ్రెడ్ అనేది మధ్యలో పెట్టుకొని మిగతా క్లాత్ అంతా ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రఫ్ అనేది లాగాలండి. స్టార్టింగ్ లో రఫ్ లాగి మనకి కరెక్ట్ గా మనకి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో కరెక్ట్ గా అంతే వచ్చేలా కుట్టుకుంటూ రావాలి. ఓకేనా, థ్రెడ్ ఎంతైతే ఉంటుందో పైపింగ్ కూడా మనకి పైనుంచి అంతే కనపడాలండి. క్లాత్ మొత్తం లోపలికి తోసేసుకోవాలి. మనకి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే పట్టుకోవాలన్నమాట. ఇలా మిగతాదంతా వెనుక వైపు గట్టిగా పట్టుకొని ఇలా గట్టిగా పట్టుకొని పైపింగ్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి నీట్ గా వస్తుంది, ఒకే లెవెల్లో వస్తుందండి పైపింగ్ మొత్తం నీట్ గా. మనకి ఇప్పుడు మూలలు ఉన్న దగ్గర సూది అనేది కిందికి దింపుకొని థ్రెడ్ ని గట్టిగా పట్టుకొని పెట్టుకున్నామంటే మనకి మూలల దగ్గర కూడా నీట్ గా వస్తుంది. చూడండి ఒకే లెవెల్లో వస్తుంది పైపింగ్. కొత్త వారికి అయితే ఈజీ మెథడ్ అండి ఇది, చాలా ఈజీగా వేసుకోవచ్చు పైపింగ్. సో ఈ మెథడ్ అయితే ఫాలో అవుతే తొందరగా ఫాస్ట్ గా నేర్చుకోవచ్చు అనమాట. నేర్చుకునే వారు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు, ఫాస్ట్ గా కూడా వేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కార్నర్స్ వచ్చిన దగ్గర నేను సూది అయితే కిందికి దింపి క్లాత్ ని థ్రెడ్ ని సెట్ చేసుకొని మళ్ళీ కుడుతున్నాను. ఇలా అయితే కుట్టడం వల్ల మనకి కార్నర్స్ దగ్గర కరెక్ట్ గా తిరుగుతుంది క్లాత్. మనకి పైపింగ్ కూడా మనకి కరెక్ట్ గా వస్తుంది అనమాట. మనకి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే వస్తుంది. కార్నర్స్ దగ్గర కూడా మరి ఎక్కువ తక్కువ కాకుండా నీట్ గా వస్తుంది. ఇలా సూది దింపుకొని ఇలా కుట్టుకోవడం వల్ల. తర్వాత పైనుంచి ఇంకొక కుట్ట అయినా వేసేసుకోవచ్చు, ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అండి, ఇష్టం అనమాట అది. చూడండి మొత్తము చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఎంత నీట్ గా వచ్చిందో మనకి కార్నర్స్ దగ్గర కూడా. చూడండి ఇలాగా. ఇప్పుడు పైనుంచి కుట్ట అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా వెనుక వైపు తిప్పుకొని కుట్టు వేసుకోవాలండి. కొత్త వారికి అయితే వెనుక వైపు తిప్పేసుకోండి, ఎందుకంటే కింద క్లాత్ అనేది కరెక్ట్ గా రాకపోవచ్చు. అందుకోసం అయితే ఇలా బ్యాక్ సైడ్ నుంచి కుట్ట అనేది వేసుకోవడం వల్ల మనకి కనిపిస్తుంది కాబట్టి నీట్ గా ఉంటుంది అనమాట. ఇలా కార్నర్స్ దగ్గర కొంచెం చూసుకొని కుట్టుకోవాలండి, అప్పుడే నీట్ గా వస్తుంది. మొత్తం ఇలాగే కుట్టేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంత మందికి షేర్ అవుతుంది అనమాట. కొత్త వారికి చాలా ఉపయోగపడుతుందండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాగ చివరి వరకు వేసేసుకోండి. హ్యాండ్స్ కి నడుముకి మొత్తం ఇదే మెథడ్ లో పైపింగ్ అయితే వేసుకోండి, నీట్ గా ఉంటుంది.
ఫుల్ వీడియో కూడా పెడతానండి, ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి. చూడండి మనకి నెక్ దగ్గర కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో పైపింగ్. మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అని చూపిస్తాను చూడండి. మొత్తం సైడ్స్ అంతా జాయింట్ వేసేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో మనకి పైపింగ్ అనేది. ఓకేనా, సైడ్ కుట్లు కూడా మనకి ఎక్కడ కూడా ఖర్చు అనేది కనబడకుండా నీట్ గా వచ్చేసింది కదా. ఫుల్ స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి, నేను ఫుల్ వీడియో అయితే పెడతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఇలా వచ్చేసింది బ్లౌజ్ మొత్తం. థ్యాంక్ యూ.